వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మై నేమ్ ఇస్ శివ. మీరు చూస్తున్నారు ట్రిపుల్ జర్నీ ఛానల్. అయితే ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో ఏంటంటే, నేను కార్ తీసుకొని బయటికి వెళ్తా ఉంటే సడన్గా మన కార్ అయితే పంచర్ అయింది. సో టైర్ని అయితే స్టెఫ్నీతో రీప్లేస్ చేస్తూ ఉన్నా. సో ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మనము ఎలా రీప్లేస్ చేసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. నేనైతే లైఫ్లో ఫస్ట్ టైం టైర్ చేంజ్ చేస్తున్నాను అనమాట, రీప్లేస్ చేస్తున్నాను. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, జాకీతో మనం వెహికల్ని పైకి లేపేదానికన్నా ముందు ఈ బోల్ట్స్ని అయితే లూజ్ చేసుకోవాలి. మనందరికి తెలిసిందే, క్లాక్ వైజ్లో తిప్పితే కనుక టైట్ అవుతుంది, వాళ్ళ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పితే మనకు లూజ్ అవుతుంది అనమాట బోల్ట్. సో బోల్ట్ని అయితే లూజ్ చేసుకుందాము. యాక్చువల్గా నా ఎనర్జీ అయితే సరిపోతలేదు, దీన్ని ఎక్కి తొక్కాలన్నమాట. సో ఒక బోల్ట్ అయితే లూజ్ అయింది. సో జస్ట్ లూజ్ చేస్తే సరిపోతుంది అనమాట, మరీ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. ఇలా 4 బోల్ట్స్ లూజ్ చేసుకున్న తర్వాత మనము జాకీ హెల్ప్తో మనము వెహికల్ని అయితే పైకి లేపాలి. సో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు జాకీని అయితే దీని కింద పెట్టాలన్నమాట. చూస్తున్నారు కదా, ఒక బంప్ అయితే కనిపిస్తుంది, ఆ బంప్ కింద నేను పెడతాను. సో ఎగ్జాక్ట్ దాని కింద పెట్టేసి మనం తిప్పాలి. మనం దీన్ని కొన్నిని వచ్చేసి ఇలా తగిలించాలి. తగిలించిన తర్వాత దీన్ని ఇలా సెట్ చేసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా ఎట్లుందంటే మనకు తిప్పడానికి క్లియర్గా ఉందన్నమాట. సో దాని తర్వాత మనం దీన్ని ఇలా రొటేట్ చేసుకోవాలి. సో మనం రొటేట్ చేసే కొద్దీ వెహికల్ అయితే పైకి లేస్తుంది. సో ఇలా మనకు కావాల్సినంత హైట్ తీసుకున్న తర్వాత మనం కంప్లీట్గా టైర్ని అయితే రిమూవ్ చేయాలి. జస్ట్ బోల్ట్స్ విప్పేస్తే సరిపోతుంది అనమాట. బోల్ట్స్ విప్పేసి కొత్త టైర్ పెట్టేసి మళ్ళీ బోల్ట్స్ని ఫిట్ చేయాలి. బోల్ట్స్ అన్నీ విప్పిన తర్వాత మనం వెహికల్ని సింపుల్గా ఇలా అంటే వచ్చేస్తుంది. పెట్టేటప్పుడే కొంచెం ఇబ్బంది. సో పంచర్ అయిన టైర్ని అయితే పక్కన పడేద్దాం, మన స్టెఫ్టీ టైర్ని ఎక్కిద్దాం. ఇలా ఎక్కించిన తర్వాత సింపుల్గా బోల్ట్స్ని మళ్ళీ ఫిట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా టైర్ మొత్తం తీసి టైర్ ఎక్కించిన తర్వాత నార్మల్గా మనము చేతితో వీలైనంత వరకు దాన్ని టైట్ చేయాలి. దాని తర్వాత మనం జాకీ కంప్లీట్గా రిమూవ్ చేసి ఇంతకుముందు మనం ఎలా అయితే లూజ్ చేసామో అదే విధంగా టైట్ చేయాలన్నమాట. సో ఇప్పుడు జాకీని అయితే డౌన్ చేస్తున్నా. డౌన్ చేసినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. వచ్చేసింది, జాకీ తీసేసా. దాని తర్వాత ఇప్పుడు బోల్ట్స్ని టైట్ చేద్దాం. సో ఇంతకుముందు మనము నట్స్ని లూజ్ చేయడం కోసము ఇలా పెట్టాము కదా, ఇప్పుడు టైట్ చేసుకోవడం కోసం మనము ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని వీలైనంత వరకు టైట్ చేసుకోవాలి మళ్ళీ. సో ఇలా మొత్తం మళ్ళీ కాలుతో సింపుల్గా టైట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ మనము టైట్ చేసుకున్నాము. చేసుకున్న తర్వాత ఫైనల్ ఫినిషింగ్ ఎట్లుంటుందంటే, మనము మళ్ళీ ఈ రాడ్ పెట్టేసి మనం తొక్కినప్పుడు కర్ర అని చెప్పేసి ఒక సౌండ్ వస్తుంది. అప్పుడు మనము ఆపేయాలన్నమాట. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఫైనల్గా మనకు ఎలా అర్థమవుతుందంటే, కొన్ని చోట్ల శబ్దం అయితే వస్తుంది కిర్ర అని చెప్పేసి, కొన్ని చోట్ల అయితే రాదు. కానీ మనం కంప్లీట్గా మన వెయిట్ అంతా దాని మీద అప్లై చేస్తున్నా కూడా అది ఇంకా తిరగదనమాట. అది మనకు లిమిటేషన్ అనమాట. అలా టైట్ అయిందంటే మనము కంప్లీట్గా టైట్ చేస్తామని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. వీడియో మేకింగ్ చేయడానికి నాకు కంప్లీట్గా పంచర్ ఎలా చేయాలి అనే డీటెయిల్స్ మొత్తము కార్తిక్ వాళ్ళ బ్రదర్ అయితే నాకు హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియో కనుక మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేసుకొని దాంతోపాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.